స్నేహితులారా, ఈనాటి ధ్యాన భాగం సిలువ యందే ముక్తి బలం. రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలగదనియు సామాన్యముగా చెప్పవచ్చును. హెబ్రీయులకు రాసిన పత్రిక 9:22. రక్త ప్రోక్షణ లేనిదే పాప క్షమాపణ లేదు. కొందరు క్రైస్తవేతరులు తమ పాప పరిహారార్థము వివిధ జంతువులను వధించి తమ పాప పరిహారార్థము ఆ జంతువుల రక్తాన్ని ప్రోక్షిస్తారు. కానీ క్రైస్తవునికి ఆ అవసరం లేదు. మానవులందరి పాప పరిహారార్థము యేసుక్రీస్తు ప్రభువు కల్వరి శిలువపై తన ప్రశస్త రక్తాన్ని చిందించి మానవులకు రక్షణ భాగ్యాన్ని కలిగించాడు. నేనిప్పుడు ఒక విషయం చెప్తుంటాను. కల్వరిలో ప్రభువు చిందించిన రక్తం ఏరులై, సెలయేరులై, నదులై, మహానదులై ప్రపంచంలో ప్రతి దేశాన్ని, ప్రతి పట్టణాన్ని, ప్రతి పల్లెసీమకు ప్రవహించే ఉంటుందని చెప్తాను. మనకు రక్షణ భాగ్యము సిలువలోనే లభించింది. సిలువ ద్వారా పాప క్షమాపణ లభించింది. సిలువ ద్వారా దేవుని బిడ్డలుగా రూపాంతరము చెందాము. సిలువ మనకు దేవుడని గ్రహించిన మహాబాహుబలము. చైనా దేశంలో మత స్వాతంత్రం లేదు. అక్కడ ప్రార్థనలు జరుపుట చట్ట విరుద్ధం. బయట ఎక్కడైనా సిలువ కనిపిస్తే ప్రభుత్వం శిక్షిస్తుంది. అందుకని అనేకులు రహస్యముగా కొందరి గృహాల్లో చేరి ప్రార్థనలు రహస్యముగా జరుపుతుంటారు. వారి ధ్యానాలలో సిలువను చూడాలన్న ఆలోచనలో తమ గదిలోని అద్దములపై సూర్యుని వెలుతురు పడేట్టు అమర్చేవారు. ఆ సూర్యుని వెలుతురు ప్రతిబింబించి గోడపై సిలువ ఆకారం ఏర్పడేటట్లు చేసేవారు. అలాగున తమ ప్రార్థనలు కొనసాగిస్తుండేవారు. ఒకవేళ ఎవరైనా కొత్తవారు ఆ గృహాల్లోకి ప్రవేశిస్తే వారు ప్రభుత్వం పంపిన గూఢాచారులేమోనని తలంపుతో ఆ అద్దాలను కదిలించేవారు. అప్పుడు సూర్యుని వెలుతురు పడేది కాదు. అలాగూ చైనాలో క్రైస్తవులు సిలువను సూర్యకాంతి ప్రతిబింబం ద్వారా రూపొందించుకొని రహస్య ప్రార్థనలు జరుపుకునేవారు. మనకు భారతదేశంలో చట్టపరంగా మత స్వేచ్ఛ ఉన్నది. మనము నిర్భయంగా చర్చిలకు వెళ్ళవచ్చు. అయితే మనలో చాలామంది ఈ భాగ్యాన్ని విడిచిపెట్టి మతము మార్చుకొని ప్రభువుకు, సిలువకు తమ బ్రతుకుల్లో స్థానం ఇచ్చుటలేదు. అది ఎంత విచారము. ప్రార్థన. మా ప్రియ తండ్రి, సిలువ యందే మాకు ముక్తి బలము కలుగగా మా జీవితములు నీ కుమారుని కల్పించి రక్షణ ఆనందంలో జీవించు భాగ్యమును అనుగ్రహించుమని క్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.